హాయ్, అందరికీ నమస్కారం. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని జంతువులు, పక్షులు శుభానికి ప్రతీకలంట. వీటి ఉనికి లేదా విగ్రహాలు ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందట. మరి మనం ఎలాగూ జంతువులను పెంచే పరిస్థితిలో లేము. అందువల్ల వాటి చిత్రాలు కానీ విగ్రహాలు కానీ ఇంట్లో ఉంచితే మంచి శుభ ఫలితాలను పొందవచ్చునని వాస్తుశాస్త్రం చెబుతుంది. మరింకెందుకు ఆలస్యం? అవి పెద్దగా ఖర్చు కానివి, మీ బడ్జెట్కు లోబడే ఉంటాయి. కాబట్టి అవేంటో చెప్తాను, వెళ్ళి వెంటనే పట్టుకొచ్చి ఇంట్లో ఉంచుకోండి. మంచి శుభ ఫలితాలను పొందండి. అవేంటో చెబుతాను, వినండి. ఇంట్లో ఆక్వేరియం లేదా చేపల చిత్రం ఇంట్లో ఉంచితే ఆర్థిక శ్రేయస్సు, డబ్బు సమస్యలు రావు, వ్యాపారంలో నష్టం రాదు. ఉత్తర గోడకు తగిలించండి. ఆర్థిక ప్రవాహాన్ని మీరే ఆపలేరు. హిందూ సంప్రదాయంలో ఆవు పవిత్రమైంది. ఆవుకు సేవ చేస్తే ధనలాభం కలుగుతుంది. ఆవును ఎలాగూ పెంచలేం కాబట్టి ఆవు, దూడ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. గుర్రం శక్తికి, ఉత్సాహానికి, విజయానికి ప్రతీక. గుర్రం బొమ్మను ఇంట్లో ఉంచితే జీవితం కూడా గుర్రంలా వేగంగా పరుగెడుతుంది. ఒంటె సహనానికి, స్థిరత్వానికి చిహ్నం కాబట్టి ఒంటె బొమ్మను ఇంట్లో ఉంచితే జీవితంలోని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, మానసిక స్థిరత్వం కలుగుతుంది. ఏనుగు బలానికి, ఐశ్వర్యానికి, రక్షణకు ప్రతీక. ఏనుగు బొమ్మ ఇంటి మెయిన్ డోర్ వద్ద ఉంచితే చెడు శక్తులు ఇంట్లోకి రావు, ఆర్థిక లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇవి పెద్దగా ఖర్చుతో కూడినవి కావు. వెంటనే వెళ్ళి చేపలు, ఆవు, దూడ, గుర్రం, ఒంటె, ఏనుగు బొమ్మలను తెచ్చి ఇంట్లో ఉంచుకోండి. మరి శుభ ఫలితాలను పొందుతారు. శుభం భూయాత్.